రాష్ట్ర ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు పట్టణంలోని వివిధ వార్డుల్లో పెండింగ్ లో ఉన్న కుల సంఘాల భవన నిర్మాణ పనులను వేములవాడ మున్సిపల్ చైర్మన్ పుల్లకం రాజు మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఆయా భవన నిర్మాణాల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ సంపత్ రెడ్డి, మున్సిపల్ ఏఈ అనన్యలతో కలిసి పర్యటించి చైర్మన్ నిర్మాణంలో ఉన్న భవనాల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితులను రాజీ పడకూడదని అధికారులు ఆదేశించారు. చాలా కాలంగా నిలిచిపోయిన భవన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఆయా కుల సంఘాలకు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవతో నిధుల కొరత లేకుండా చూస్తున్నామని, ఏవైనా సాంకేతిక ఇబ్బందులుంటే వెంటనే పరిష్కరించి పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి కమిషనర్ సంపత్ రెడ్డి, ఏఈ అనన్య, కౌన్సిలర్లు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. మీ ఇష్టం ఎమ్మెల్యే గారు ఒక మీరు మంగళవారం ప్లాస్టర్ అయిపోతే వైరింగ్ ఫస్ట్ వాడుకుంటారు. వాడుకోవడానికి అంటే ఫస్ట్ ఇది ఫ్లోరింగ్, డోర్స్, 2 డోర్స్, ఫ్లోరింగ్, కిటికీ, 3 కిటికీ. ఇదంతా అవసరం చాలా ఉంటుంది. చూద్దాం. ఒకవేళ ఇంకా 2 లక్షల ఫ్లోరింగ్ వేసి కిటికీలు, వైరింగ్ వాడుకోవడానికి లోపలికి వస్తారు. బయట వరకే పని చేసుకోవచ్చు. అదే బయటే ఉంటున్నాం కదా, అది 5 to 6 months అయిపోతుంది. పూర్తి చేస్తే మీడియా